దేశంలో ఎన్ని ఫిరాయింపు చట్టాలు వచ్చినా గోడ దూకుళ్లకు అడ్డుకట్టపడలేదు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ వైపే దూకుడు నేతలు క్యూ కడతారు. ఈసారి ఏపీలో హోరాహోరీ సాగింది. ఇదే విషయాన్ని అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఓ 10 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు దూకితే చాలు ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ఏపీలో పార్టీలు తమ నేతలను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. ఇటు కూటమికి అటు వైసీపీకి కూడా అధికారంలోకి రావాలన్న పట్టుదల అయితే పెరిగిపోయింది. ఓటర్లు కూడా ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు పెరిగిన ఓట్ల శాతమే చెబుతుంది. ఈసారి ఏపీలో మెజారిటీ వస్తే గనక అటు నుంచి ఇటు గోడ దూకుళ్లకు లేపే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీల అధినేతలు తమకున్న పరిచయాలతో గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. గెలిచే అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఇప్పటి నుండే ముమ్మరం చేశాయి. జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ అనంతరం క్యాంపు రాజకీయాలకు తెరతీయనున్నారు. ఇందులో భాగంగానే అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు భారీ స్థాయిలో లాబీయింగ్ ప్రారంభించారు. ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం ఏదో ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతోనే అధికారం కట్టబెట్టే దిశగానే ఏపీ నడిచింది అని అంటున్నారు. చూడాలి జూన్ 4వ తేదీన ఏం జరగనుందో.